హిజ్రాలు సప్పట్లు కొట్టి నెత్తి మీద చెయ్యి పెడితే సంబురం కొద్దీ ఐదో పదో ఇస్తారు జనాలు. అట్లా అని మా ఇష్టం ఉన్నంత అడుగుతాం, మీరు ఇయ్యాల్సిందే అని డిమాండ్ చేసుడు ఎక్కడిది? హైదరాబాద్ లో హిజ్రాల పేరుతో చేసే ఆగము రోజు రోజుకి ఎక్కువైతున్నది. ఇగో గిడ చూడుండ్రి, ఇంటి ఓనర్ ను అడిగినన్ని పైసలు ఇయ్యలేదని పొట్టు పొట్టు కొట్టిండ్రు. 15-20 మంది ఒక్కసారి మీద పడి నెత్తి వలిగే తట్టు కొట్టిండ్రు. హైదరాబాద్ కీసర పరిధిలున్న సీరియల్ అనే ఏరియాల సదానందం అనేటైన కొత్తింటి గృహప్రవేశం చేసుకుంటుండట. ఆడికి వచ్చిన 2-3 హిజ్రాలు ఆశీర్వదించడానికి ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రట. కానీ సదానందము మీ ఆనందం కోసం ఎంతో కొంత ఇస్తా అని అడిగినంత ఇయ్యననే వరకు ఆవేశంతోని వెళ్ళిపోయిండ్రట. కొద్దిసేపటి తర్వాత 15-20 మంది వచ్చి ఇగో గిట్ల సదానందాన్ని కొట్టి గృహప్రవేశ ఆనందం లేకుండా చేసిండ్రు. చూడుండ్రి ఏ తిరగదాడి చేస్తున్నారు. వచ్చిన చుట్టాలను పక్కాలను అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టిండ్రట. పోలీసులకు చెప్తే కేసు బుక్ చేసి వాళ్ళని దొరకబట్టే పనులు ఉన్నారట. కానీ చూడుండ్రబ్బా, హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కునుడు ఒక ఎత్తు అయితే ఇంట్లోకి వచ్చుడు ఇంకో ఎత్తు అన్నట్టే చేస్తున్నారు ఇజ్రాలు. అరే రే, వాళ్ళ ఆగడాలు రోజు రోజు పెరుగుతున్నాయి. అడిగినంత ఇయ్యకుంటే మీద పడి కొట్టుడైంది. ఇటువంటి వాటిని చూసుకుంటా అస్సలే ఊకోవద్దు. సార్ రేవంత్ రెడ్డి సారు, మీ సర్కార్లో కొంతమంది హిజ్రాలకు జాబులు ఇచ్చి పని చేపిస్తున్నారు, మంచిగానే ఉన్నది. కానీ చాలా మంది బయట జనం మీద దాడులు చేస్తున్నారు. జర వాళ్ళను కంట్రోల్ చేసే ఉపాయం ఏదైనా ఉంటే చూడుండ్రి సార్లు అని కోరుతున్నారు. హిజ్రాల దాడుల సంగతి ఆగాలని కోరే తెలంగాణ జనాలు.